శనార్థులు పబ్లిక్ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈ రోజు అయితే నేను గోల్కొండ బోనాలకు వచ్చిన. జగదాంబిక అమ్మవారి బోనాలు జోర్దారుగా అవుతున్నాయి. అస్సలు పబ్లిక్ చూడాలి, కిక్కిసిపోయారు అనుకో రాదుండ్రి. జాగా లేకుంటున్నారు. శివసత్తులో పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, ఆహా బోనాలు ఎక్కుతుంటైతే జబర్దస్త్గా అనిపిస్తున్నది. నిజంగా మనోళ్ళు అన్ని సౌలతులు కూడా సూపర్గా చేసిండ్రు. పోలీస్ బందోబస్తు అయితే అగ చూస్తున్నారు కదా ఎంతగానో ఉన్నారో. ఎక్కడ తక్లీఫ్లు లేకుండా మంచిగా తీసుకుపోతున్నారు, అందరినీ తీసుకొస్తున్నారు. ముసలళ్ళకు కూడా ప్రాబ్లం కాకుండా చేస్తున్నారు. ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మొత్తం చూసుకుంటున్నారు గీడైతే. అట్లనే అమ్మవారి విగ్రహం కూడా కలకలలాడుతున్నది. చూస్తుంటే మస్తు అనిపిస్తున్నది నాకైతే. ఇక గిడ మనకి గుడికి సంబంధించిన చైర్మన్ సార్ ఉన్నారు. ముచ్చట్లను అడుగుదాము. మా నమ్మకి చక్కగా కళ్ళు పోస్తున్నారో లేదో, మళ్ళీ బియ్యం పోస్తున్నారో లేదో, వచ్చిన వాళ్ళని చక్కగా చూసుకుంటున్నారో లేదో ముచ్చట్లను నడుచుకుందాం పాండ్రి. సార్ నమస్తే సార్. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నామా. హెచ్ఎంటీ యజమాన్యానికి, మరి హెచ్ఎంటీ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి, మరి హెచ్ఎంటీ చూస్తున్న భక్తజన సందోహానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, బోనాల శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నా పేరు ఆకుల చంద్రశేఖర్. నేను జగదమ్మ మాంకాలమ్మ టెంపుల్ చైర్మన్. అమ్మ ఈరోజు చూస్తూ ఉన్నారు మీరు, భక్తులు లంగరోజు చౌరస్తా నుంచి, క్రాస్ రోడ్స్ నుంచి ఇక్కడ వరకు ఉష్కేస్తే రాలకుట భక్తజన సందోహం ఇక్కడ విచ్చేస్తున్నారు. మరి వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకోవడానికి కొంతమంది తొట్టెలతోని, కొంతమంది బోనం ఎత్తుకొని ఈ యొక్క మహిళాలోకం ఎలాగైతే వస్తున్నారో మీరు చూస్తూ ఉన్నారు. మీరు పొద్దున మార్నింగ్ తెల్లవారుజామున 5 గంటల నుంచి విచ్చేస్తున్నారు. మరి మీరు భక్తులకు ప్రభుత్వం తరఫున, మా యొక్క ట్రస్ట్ తరఫున ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి సౌకర్యవంతమైన దర్శనం కల్పించడానికి మేము ఒక మాసం నుంచి 1 మంత్ నుంచి కూడా ప్రిపరేటరీ మీటింగ్ పెట్టుకొని అన్ని లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళతోని, ట్రాఫిక్ పోలీస్తోని, మన ఆర్ఎన్బితోని, జిహెచ్ఎంసీతోని, హెల్త్ క్యాంప్తోని, ఇంకా చాలా శాఖలు ఉన్నాయి. అన్ని శాఖలను కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ యొక్క 9 పూజలు కూడా గ్రాండ్ సక్సెస్ చేయాలని దృఢ సంకల్పం మా ప్రభుత్వం మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ మేడం గారు, మా ఒక ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం మేరకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందమ్మా. ప్రతి ఏటా జరుగుతుంది. కానీ నేను గత 10-12 సంవత్సరాలు చూస్తున్నా, ఈ యొక్క సంవత్సరం ఉన్నంత జనం భక్తుల తాకిడి ఇంకా ముందు ఎప్పుడు నేను చూడలేదు. అదే సార్, ఇప్పుడు పోయినసారికి ఈసారికి ఏ తేడా ఉన్నది? అంత ఎట్లా అంటే డిఫరెన్స్ ఏమన్నా చేసిండ్రా? అంటే రోజు రోజుకి గుడి అభివృద్ధి జరుగుతూ ఉంటుంది కదా, అట్లా ఏమన్నా? అదే అమ్మా, ముఖ్యంగా నేను భక్తులతో కోరుకునేది అంటే, ఎలాగైతే మనం అయ్యప్ప దీక్ష తీసుకొని శబరిమలకి వెళ్తున్న భక్తులు 40 days 41 days వాళ్ళు పాదరక్షలు లేకుండా ఒక దీక్షా కార్యక్రమం మండలం చేపడతారో, అదేవిధంగా నేను భక్తులతో కోరుకునేది ఏమంటే, మీరు ఎవరు వచ్చినా ఇక్కడ అమ్మవారి దర్శనానికి మీరు పాదరక్షలు లేకుండా వస్తే తప్పకుండా అమ్మవారి ఆశలు సంపూర్ణంగా ఉంటాయి మీ మీద అని చెప్పేసి సందర్భం తెలియజేసుకున్నాం. మీరు పాదరక్షలు వేసుకొని వచ్చినా గోల్కొండ బయటనే ఇడిస్తే బాగుంటుంది, కోట బయట గేట్ పక్కనే ఇడిస్తే బాగుంటుంది. ఎందుకంటే అమ్మ వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటుంది, వాళ్ళ కోరికలు తప్పకుండా తీరుస్తుంది. ఈ సందర్భం ఈసారి మొదటగా ఈ భక్తులతో కోరడం జరుగుతుంది. రెండో విషయం, ఎక్కడ కూడా రద్దీ ఉన్న వీధి నుంచి కిందికి వచ్చేటప్పుడు భక్తులకు ఇబ్బంది కలగకుండా హోల్డింగ్ పాయింట్ అని పెట్టినాము. మీరు పోలీస్ శాఖకు సహకరించాలి. మా గోల్కొండ వాలంటీర్స్ ఎవరైతే చూస్తున్నారో వాలంటీర్స్కి, మళ్ళీ మహిళలు ఎవరు సేవ చేస్తున్నారో ఆ సేవా సమితి వాళ్ళకు మీరు సహకరించి భక్తులతో ఇదే విన్నపం. హోల్డింగ్ పాయింట్ అది ఆపితే ఏమైతే ఆగాలి. ఇక్కడ ముందు క్లియర్ అయిన తర్వాత, ఇక్కడ వాళ్ళ దర్శనం ముందు వాళ్ళు జరిగిన తర్వాత మీరు కూడా దర్శనం తప్పకుండా కల్పిస్తారు, మిమ్మల్ని కూడా ఎంక్వైరీ పెడతారు. అది మీరు దృష్టిలో పెట్టుకొని మాకు సహకరిస్తే ప్రతి ఒక్క భక్తుడు, చివరి భక్తుడి వరకు మేము అమ్మవారి మంచి దర్శనం కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అవును సార్, అట్లనే ఇక ముసలోళ్ళు కూడా ఉన్నారు చాలా మటుకి. అమ్మని మొక్కాలని చెప్పేసి చేత కాకపోయినా కానీ మూలుకుట్ట మీదకి ఎక్కుతున్నారు. జర వాళ్ళకి ఏమన్నా చూస్తున్నారా? మేము ప్రతిపాదన పెట్టినాము గత 3-4 సంవత్సరాల నుంచి. ఇది ఏంటంటే ఆర్కాలజికల్ డిపార్ట్మెంట్ చేతిలో ఉంటుంది గోల్కొండ ఫోర్టు. అయితే ఏం చేయాలనుకున్నా అని ఇక్కడ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు, కేంద్రంలో ఉన్న ఆర్కాలజీ తీసుకెళ్తారు. సో నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళతో విన్నపం ఏదంటే, మేము కూడా ప్రతిపాదన పెడతాము, ఇంతకుముందు పెట్టాము. రోప్వే అనేది చాలా కీలకంగా, చాలా అవసరం ఇక్కడ రోప్వే. ఆ రోప్వే కూడా ఒకటి ఉంది. మరి ఆ డోలీ లాంటిది కానీ, మరి వృద్ధులు
మరి చేతగాని వాళ్ళు అంటే హ్యాండిక్యాప్డ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళని ఎలా పైకి తీసుకొస్తే బాగుంటుంది, వాళ్ళకు ఏమి సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది అని చెప్పి ఆ వైపు కూడా దృష్టి పెట్టాలని చెప్పి మా పెద్దవాళ్ళతో కోరుతున్నాం. తప్పకుండా మళ్ళీ అంటే మళ్ళీ సంవత్సరాలకు ఆ ఒక సౌకర్యవంతమైన ఒక ప్రయాణం కింద నుంచి మీదకి వచ్చి అది ఒకటి మేము ఆలోచన చేస్తాం. తప్పకుండా అమ్మవారి ఆశీస్సుంటే తప్పకుండా ఆ ఒక అది కూడా నేర్చుకుంటుంది. సందర్భంగా హెచ్ఎంటీ చూస్తున్న భక్తులకు మళ్ళా తెలంగాణ ప్రాంత ప్రజలకు అందరూ కూడా ఈ యొక్క తెలంగాణ బోనాలు మళ్ళీ గోల్కొండ జగదమ్మ మాంకాలమ్మ ఈ యొక్క బోనాలు తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు చేస్తున్నాం. జయవలో జగదమ్మ మాంకాలమ్మకి, జయవలో జగదమ్మ మాంకాలమ్మకి.